ఇప్పుడు విచారణ జరగాల్సిన అవసరం ఉంది. మీరు ఫస్ట్ నేను క్వశ్చన్ అడిగినప్పుడు లేవనెత్తిందే కాళేశ్వరం అంశం. 1,00,000 కోట్లు ముంచేసారు, భగీరథతో కలిసి మొత్తం 1,50,000 కోట్లు. ఎవరు దీన్ని విచారించాలి? మీరు అంటున్నారు రేవంత్ రెడ్డి ఒక లెటర్ రాయి సిబిఐ కానీ కిషన్ రెడ్డి అంటున్నారు, వీళ్ళు అంటున్నారు మీరు దోస్తులే. సిబిఐ రాష్ట్రంలోకి రావద్దు అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఉంది, అది తీసేయచ్చు. రేవంత్ రెడ్డి గారు సిబిఐకి అప్పచెప్పేయచ్చు. ఓకే, మీరు అసలు అప్పులు ఇచ్చిందే, మీరు అసలు దాన్ని ప్రాసెస్ స్టార్ట్ చేసి తెలంగాణకి అప్పు ఎంత రావాలో అంత వస్తుందండి. ఇప్పుడు అప్పులునే అని తెలుసు కదా, తెలిసి కూడా కాంగ్రెస్ వాళ్ళు వాగ్దానాలు చేశారు కదా, ఇన్నిగానే చేశారు కదా వాగ్దానాలు. ఓకే, ఎట్లా చేస్తారు మరి? కాంగ్రెస్ మేనిఫెస్టోలో మేము రాష్ట్ర ఆమ్దాన్ని ఇట్లా పెంచుతాము అని ఏమన్నా ఉందా? పాయింట్ ఉందా? రాష్ట్రంలో మేము మా ఇన్కమ్ పెంచుతాము అని ఎక్కడన్నా ఉందా? ఫలానా ఈ పని చేసి పెంచుతామని ఉందా? లేదు. మేము ఇది ఫ్రీ ఇస్తాము, మేము దీని మీద ఖర్చు పెడతాము, ఖర్చే ఉంది కానీ ఎక్కడైనా ఇన్కమ్ ఉందా? లేదు కదా. సో ఇట్లా నా పాయింట్ ఏంటంటే దాని మీద విచారణ జరగాలి, తిన్నదంతా బయటికి తీయాలి, కానీ మీరు కొట్లాడుకొని దీన్ని మొత్తం ఎటు కాకుండా చేస్తారేమో. ఎవరెవరిని కాపాడుతున్నారు ఇచ్చేయచ్చు కదండి, ఎవరెవరిని కాపాడుతున్నారో అర్థం కావట్లేదు అంటున్నాను. ఇప్పుడు సిబిఐకి ఇచ్చే మనం సిబిఐకి అప్పచెప్పేయాలి రాష్ట్ర ప్రభుత్వం. ఫస్ట్ వీళ్ళైతే క్లీన్ అయిపోతారు కదా. సో ఎందుకు వాళ్ళు కవితని టార్గెట్ చేసి మీకు అధికారం దూరం చేశారు కాబట్టి ఇప్పుడు మీరు కాళేశ్వరంతో వీళ్ళని టార్గెట్ చేసి ఎంపీ సీట్లు గెలవాలనుకుంటున్నారా? పొలిటికల్ గేమే కదా అల్టిమేట్గా, అటు ఇటు ఇటు అటు. మీరు కాళేశ్వరం ఎవరు ఇన్వెస్టిగేషన్ చేస్తే బాగుంటుందని అడిగినారు. ఈ దేశంలో అతిపెద్ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిబిఐ, అప్పచెప్పేయాలి. ఇప్పుడు సిబిఐకి ఎంట్రీ లేదు రాష్ట్రంలో, ఎంట్రీ ఇచ్చేయండి, లెటర్ రాసేయండి, అయిపోయింది. కిషన్ రెడ్డి గారు అన్నారు, మీరే చెప్తారు కదా, లెటర్ రాసి ముఖ్యమంత్రి గారు లెటర్ రాస్తే అయిపోయి. ఇప్పుడు ఈడీ ఈ ఫైనాన్షియల్ వీటి మీద విచారణ జరిపే పవర్ లేదా డైరెక్ట్గా? సిబిఐకి ఇప్పేస్తే సిబిఐ ఇన్వాల్వ్ చేసుకోవాలంటే ఎవరినైనా ఇన్వాల్వ్ చేసుకుంటుందండి. ఇప్పుడు ఎవరు కాపాడుతున్నట్టు? ఇప్పుడు కేసీఆర్ని కాంగ్రెసా లేకపోతే కేసీఆర్ని బీజేపీ? అదే అర్థం మాకు కాపాడాల్సిన అవసరం లేదు. మీరు అందుకే ఆ ప్రచారాన్ని కూడా మీరు ఓడిపోయారు, మీరు అది గమనించాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, కవిత గారిని పిలిచి ఇన్వెస్టిగేషన్లు చేసిండ్రు ఈడీ సంస్థ, అరెస్ట్ చేయకపోతేనేమో బీజేపీ అంటారు. మీరు ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ దాకా లాక్కొచ్చింది కేసుని, చాలా మంది నాయకులు జైలు వేసిండ్రు కూడా అదే ఈడీ సంస్థ. అక్కడ మాకేం మీరు క్రెడిట్ ఇస్తలేరు. మరి ఆమె ఇస్తారు. ఇప్పుడు ఆమెనే, ఇప్పుడు ఎవరు అవినీతి చేసినా వాళ్ళని లోపలేయాలి. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు చాలా మంది పేరు లోపలికి, ఈమెను కూడా పిలిచిండ్రు, మళ్ళీ నోటీస్ ఇచ్చిండ్రు, కోర్టు ద్వారా ఆగి ఉంది అది. ఫస్ట్ కోర్టు తేలాలి కదా, ఈ వీడిని పిలవచ్చా లేదా అన్నది కోర్టు తేల్చాలా. కోర్టు కూడా ఏమన్నది, నాకు తెలిసి మొన్న ఎవరికో కేరళ వాళ్ళకి బెయిల్ ఇచ్చుకుంటూ 6 monthsలో ఇన్వెస్టిగేషన్ క్లోజ్ చేయమంది. మరి 6 monthsలో ఇన్వెస్టిగేషన్ క్లోజ్ చేయమన్నప్పుడు కవిత గారిని పిలవాలో లేదో ఫస్ట్ జడ్జిమెంట్ కూడా ఇచ్చేయాలి కదా కోర్టు. సో కోర్టు మీద కూడా ఉంది అది. చూద్దాం ఎట్లా ఏం జరుగుతుంది, విచారణ ఎంతవరకు తీసుకొస్తారనేది.